నమస్తే అండి. నా పేరు డాక్టర్ కే రవిచంద్ర ఫ్రమ్ కేఆర్ డెంటల్ చందానగర్. సాధారణంగా మనం చూసినట్లయితే డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలామందికి డౌట్స్ ఉంటాయన్నమాట. కొన్ని అయితే మనం సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటారు. అంటే చూస్తే కానీ కొన్ని నమ్మలేము, కొంతమంది చూసినా కూడా నమ్మశక్యంగా ఉండదు. సో కొంతమందికి ఏంటంటే అది ట్రీట్మెంట్ జరిగి దాన్ని ఎక్స్పీరియన్స్ అవుతే కానీ వాళ్ళు నమ్మరనమాట. సో అలాంటి కోవలోకి చెందిందే మనకి కీహోల్ సర్జరీ అనమాట. సో కీహోల్ సర్జరీ అంటే ఇది ఇంప్లాంట్స్కి సంబంధించింది. అంటే ఎవరికైతే పళ్ళు ఉండవో వాళ్ళకి కీహోల్ సర్జరీ ద్వారా బేసల్ ఇంప్లాంట్స్ అని అంటారు. సో బేసల్ ఇంప్లాంట్స్ అంటే మనకి ఏంటంటే, సో ఇంప్లాంట్స్ ఇటువైపు టీత్ లేదనుకోండి, ఈ విధంగా మనం పైన బోన్ అనేది హార్డ్ ఉంటుంది, కింద బోన్ హార్డ్గా ఉంటుంది. సో ఈ ఇంప్లాంట్ లెంత్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇది వెరీ టెక్నిక్ సెన్సిటివ్ అనమాట. పెయిన్ తక్కువ ఉంటుంది, కుట్లు కోతలు ఉండవు. అయితే బేసల్ ఇంప్లాంట్స్ కీహోల్ సర్జరీ వీడియో పైన నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది అనమాట. ఈ ట్రీట్మెంట్ గురించి నేను ఫుల్ వీడియో చేయడం జరిగింది. ఒక పేషెంట్కి టోటల్గా తనకి ఇటువైపు బ్యాక్ టీత్ లేదు. సో మనం కీహోల్ సర్జరీ ద్వారా ఇంప్లాంట్స్ ప్లేస్ చేసి తనకి జస్ట్ 3 డేస్లో మనం పర్మనెంట్ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. సో డెంటల్ ట్రీట్మెంట్స్లో చాలామందికి డౌట్లు అవగాహన ఉంటాయి కాబట్టి, సో వినాయకుడు అంటేనే మనకి నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అండ్ జ్ఞానానికి సంబంధించిన దేవుడు కాబట్టి వినాయక చవితి సందర్భంగా పొద్దున్న 9ంటికి మనకి బేసల్ ఇంప్లాంట్స్ యొక్క ట్రీట్మెంట్ ఫుల్ వీడియో స్టెప్ బై స్టెప్ మీరు చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో స్టెప్ బై స్టెప్ వీడియో 9ంటికి రిలీజ్ అవబోతుంది. సో మీరు దాన్ని చూసి మీకు అలాంటి సమస్యలు ఉంటే కనుక మీరు మా క్లినిక్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఆ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక దాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయచ్చు.